హాయ్ అండి. ఈరోజు అంగన్వాడీ పాలతో ఇంట్లోనే పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. మా ఇంట్లో అయితే 2 చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళకు వచ్చిన పాలతో ఈరోజు పన్నీర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా 3 ప్యాకెట్ల పాలు అయితే తీసుకున్నాను. అవి మంచిగా మరిగేలోపు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అరచక్క నిమ్మరసం అయితే తీసుకున్నాను. అందులో గింజలు లేకుండా అయితే చూసుకోండి. ఈలోపు అయితే పాలు అయితే మంచిగా మరుగుతున్నాయి. 3 పొంగులు వచ్చే వరకు మరిగిస్తూ ఉండండి. అడుగంటకుండా కలుపుతూ అయితే ఉండండి. సిమ్ టు మీడియంలోకి అడ్జస్ట్ చేస్తూ ఉండండి, లేకపోతే పాలు అనేవి పొంగిపోతాయి. చూసారా, మీగడ అనేది పైకి తేలుతుంది. ఇలాంటి టైంలోనే మనం తీసుకునే ఈ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం ప్లేస్లో మీరు వెనిగర్ వేసుకున్నా పర్వాలేదు. నా దగ్గర అయితే వెనిగర్ అవైలబుల్గా లేదు. చూసారా, పాలు అనేవి మంచిగా విరిగిపోయాయి. వాటర్ పైకి తేలుతూ ఉంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా జాలి గిన్నె తీసుకొని అందులో పలచని క్లాత్ అయితే పరుచుకోండి. మనం విరగొట్టుకున్న పాలు వేసుకొని మంచిగా ప్రెస్ చేస్తూ వాటర్ అంతా పిండేసుకోండి. బరువుగా ఉండే రాయి ఏదైనా పెట్టుకొని ఒక గంట కలుపుకుంటూ ఉంచేస్తే సాఫ్ట్ పన్నీర్ రెడీ అయిపోతుంది. చూసారా, చాలా సాఫ్ట్గా వచ్చింది. అచ్చం బయటకు ఉన్నట్టే ఉంది కదా. చూడండి, కట్ చేసి చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా అయితే వచ్చింది. మీరైతే ఇంట్లో పాలతో ఏం ప్రిపేర్ చేస్తారో కామెంట్ అయితే చేయండి. లైక్ చేసుకోండి.